హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. ఏసే భద్రపరిచిన కృపలో నేను ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చాను. మీ ముందు మాట్లాడే అవకాశాన్ని, ధన్యతను ప్రభు అయిన ఏసయ్య నాకు అనుగ్రహించాడు. ముందుగా అందరికీ శలం అండి. ప్రభు నామం పేరిట అందరికీ శలం. ప్రభు ఈ దినం మనందరికీ సమాధానం కలగజేయగాక, నెమ్మదిని కలగజేయగాక. మరి ముందుగా సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభునామాన్ని నేను కనపరుస్తున్నాను. నా తరఫు నుంచి హృదయపూర్వకంగా ఆయన నామానికి ఘనత, ప్రభునామానికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రభు అయిన వాగ్దానం, ప్రభు ఇచ్చడి వాగ్దానం నేను చదువుతున్నాను. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు. మళ్ళీ చదువుతున్నానండి. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు. ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం. మరి మీకును అనుగ్రహించేది శ్రేష్టమైన మాటలను మీరు కూడా విని ప్రభునందు విశ్వాసం ఉంచే వారై ఉన్నారని నమ్ముతున్నాను. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే ప్రభు మాటలు, ప్రభు సన్నిధి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. యేసునామంలో ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. మరి ఈరోజు బర్త్డే చేసుకుంటున్న బిడ్డకు, యానివర్సరీస్, నూతనమైన ఫంక్షన్స్ చేసుకుంటున్న బిడ్డలందరికీ మన ఛానల్ తరఫున బ్లెస్సింగ్స్ దయచేద్దాము. యేసునామంలో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, నూతనమైన కార్యక్రమములు చేసుకునే ప్రతి ఒక్క కుటుంబానికి యేసయ్య మెండుగా దీవెనలు దయచేయను గాక. వీడియో చూసిన వాళ్ళు అనేకులు బ్లెస్సింగ్స్ అందచేయాలని కోరుతున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎంతో అమూల్యమైనవి కదా ఫ్రెండ్స్. మీరు నమ్మకపోయినా నిజము కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అందరికీ అందచేయండి. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యమును యేసయ్య దయచేయాలని మనము హృదయపూర్వకముగా కోరుకున్నాము. ఈ దినమందు జన్మించిన బిడ్డలందరికీ కూడా యేసయ్య దీవెనలు దయచేయనుగాక. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్, మరి కర్నూలులో చనిపోయిన, బస్సు ప్రమాదంలో చనిపోయిన వారు, మళ్ళా ఇంకో యాక్సిడెంట్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. మరి మన వెంబడి మనకు చిన్న పెద్ద తేడా అనేది లేదు. చిన్న పిల్లల తల్లులు, ఫ్యామిలీ చనిపోయారు. మరి నిద్రలోనే చనిపోవడం జరిగింది. కానీ వారి వెంబడి ధనము రాలేదు, గుణము రాలేదు. అంటే మంచి పేరు, చెడ్డ పేరు ఇవన్నీ కాదు, మంచి పలుకుబడి కాదు, ఇంకా ఉన్న వాళ్ళు అని కాదు, లేని వాళ్ళు అని కాదు.